స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకనికరాన్ని బట్టి మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని మా ప్రార్థన, మా ఆకాంక్ష. మీకు ఆత్మీయ జీవితంలో పురోభివృద్ధి కొరకై కొంత అయినా సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి, కార్యక్రమాలను వీక్షించండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి, వారు కూడా మేలు పొందినట్లు. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనము మన ఆత్మీయ జీవితాల్లో ఎలా ఉండాలో, ఈ సంవత్సరం మన జీవితాలు ఎలా కొనసాగించుకోవాలో మాట్లాడుకుంటూ ఉన్నాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధత విషయం, ఓర్పు విషయం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినాన మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకొని మన జీవితంలో దాన్ని కలిగి ఉండటం కొరకై ఆశపడదాం. ప్రభు పాదాల చెంత విజ్ఞాపన చేద్దాం, దాన్ని సంపాదించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటిదండి అని అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది మన జీవితంలో చాలా విలువైనది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో బలవంతము లేదనే సంగతిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బలవంతంగా ఏ మనుషుడు కూడా దేవుని చిత్తానికి లోబడాలి అనే కండిషన్ లేదు. అయితే దేవుని చిత్తానికి లోబడటమే, దేవుని చిత్తాన్ని చేయటమే మానవ జీవితానికి అత్యంత గొప్ప సంగతి అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యంత విలువైనది ఏంటి? దేవుని చిత్తాన్ని జరిగించటం. ఈ చదవబడిన వాక్య భాగం అంటాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని చిత్తానికి మన జీవితంలో విలువనిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ఇష్టపడతామో, లేదా ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటామో, అప్పుడు మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. మన జీవితాలు ఈ వాక్యాన్ని అనుసరించి దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అనే ఆ వాక్యం యొక్క నెరవేర్పు మన జీవితంలో చూడటం అనేది జరుగుతుంది. సో మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది దేవుని చిత్తాన్ని జరిగించటం. దేవుడు ఆయన కనుదృష్టి
భూలోకం అంతటా సంచరించుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎవరి కొరకు వెతుకుతున్నాడు అని అంటే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయొచ్చు. ఎవరు యథార్థంగా జీవిస్తున్నారో అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అనగా యథార్థవంతుల కొరకు ఆయన వెతుకుతున్నాడు. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఇంత మాత్రమే కాకుండా దేవునికి కావలసింది ఎవరు అని గమనించినట్లయితే, తన దగ్గరకు ప్రార్థనకు వచ్చేవారిని వెతకట్లేదు, పాటలు పాడేవారి కొరకు ఆయన వెతకట్లేదు, బోధలు చేసేవారి కొరకు ఆయన వెతకట్లేదు, పరిచర్యలు చేసేవారి కొరకు ఆయన వెతకట్లేదు. ఆయనకు కావలసింది ఎవరండి అని అంటే, ఆయన చిత్తానుసారంగా జీవించే మనుషులు ఆయనకు కావాలి. అటువంటి వ్యక్తులు కావాలి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును అని చూస్తున్నాం. గమనించారా? దేవుడు ఎవరిని వెతుకుతున్నాడట? ఎవరు నా ఇష్టానుసారంగా బ్రతుకుతారు, ఎవరు తమ ఇష్టానుసారంగా కాకుండా నా ఇష్టానుసారంగా నేనేం చెప్పానో ఆ ప్రకారంగా జీవించే వ్యక్తులు ఎవరున్నారు అని ఆయన వెతుకుతూ ఉన్నాడు. అటువంటి వారి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. చాలా పర్యాయాలు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవునికి కావాల్సింది ఎవరు అని అంటే, ఎవరు దేవుని చిత్తానుసారంగా జీవించే మనుషులు ఉన్నారు. నేను దేవుని చిత్తాన్ని అనుసరించాలి, నా జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే మనసు కలిగి అలా జీవించే వ్యక్తులు ఎవరున్నారు అనే వ్యక్తి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. చాలామంది ఎక్కడ ఆగిపోతున్నారండి అని అంటే, దేవుని చిత్తం ఏంటండి, దేవుని చిత్తం అంటే ఏంటండి, ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు, ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటుండగానే సమయం కాస్త అయిపోతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది చాలా కీలకమైన విషయం. దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తుల కొరకు వెతుకుతున్నాడు. అటువంటి వారు దొరికితే వారిని బట్టి ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు. అంటే ఎవరు ఆ ప్రకారం జీవిస్తారో దేవునికి తెలియదా? ప్రియులారా, ఈ మాట వెనకాల ఉద్దేశం ఏంటంటే, ఆయనకి తెలియదు అని కాదు. మాట నాలుగొక రాకమునిపే ఆయనకు తెలుసని వాక్యం చెప్పబడుతుంది కదా. ఆయన వెతుకుచున్న ఉద్దేశం వెనకాల ఆ మాట యొక్క భావం ఏమిటి అని అంటే, ఈ రోజైనా ఇప్పటికైనా నా చిత్తంలోకి వస్తారా? ఆయన వెతకటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మొదట్లో మనం ఒక మాట చెప్పుకున్నాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది అది బలవంతంగా చేసే పని కాదు. ఇష్టపూర్వకంగా దేవుని చిత్తానికి లోబడాలి. ఇష్టపూర్వకంగా దేవుని చిత్తం అనేది మానవ జీవితంలో నెరవేర్చబడాలి. దావీదుని గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాటలనే మనకు బాగా తెలుసు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవుడు వెతుకుతూ ఉంటుండగా ఒక వ్యక్తి దొరికాడు. ఆ దేశంలో యాజకులు లేరా? ఆ దేశంలో భక్తి గలవారు లేరా? ఆ దేశంలో దేవుని గురించి తెలియని వారితో ఉన్నారు ఆ దేశ ప్రజలందరూ? లేదే. వారు దేవుని జనాంగం కదా, వారు ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టిన వారు కదా, చిన్నప్పటి నుంచే భయభక్తులతో ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవారు కదా. దానిని బట్టి దేవుడు సంతోషపడ్డాడు. ఆయన సంతోషం ఏంటి అనంటే, వాక్యానుసారంగా వాక్యం ఏం చెబుతూ ఉన్నదో ఆ దేవుని చిత్తానుసారంగా జీవించడమే
దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న సంగతి అయినది. బాల్యం మొదలుకొని మనకు గ్రహింపు వచ్చినప్పటి మొదలుకొని నిర్ణయాలు తీసుకోగలిగిన వయసు మొదలుకొని జీవితాంతము కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్నానా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులు దేవునికి కావాలి. దేవునికి ఇష్టపూర్వకంగా నడుచుకునే వ్యక్తులు దేవునికి కావాలి. కాబట్టి నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఈ నూతన సంవత్సరంలో ఉండాలి అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. గత సంవత్సరాల్లో, గత కాలాల్లో ఏ రీతిగా జరిగిందో జరిగిపోయింది. అయితే ఈ దినాన మన యొక్క అవసరం ఏంటంటే, ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని మనం జరిగించి దేవునికి మహిమ తీసుకురావాల్సిన వారినైనా. గతంలో ఎలా జీవించాం దాన్ని సరిచేయలేం. ఇప్పుడు మనం సరి చేసుకోగలుగుతాం, వర్తమానంలో సరి అవ్వగలుగుతాం. భవిష్యత్ కాలంలో ఆ రీతిగా జీవించడానికి అవకాశం ఉన్నది. గతాన్ని సరి చేసుకోలేము, కానీ ఇప్పుడు జీవితాన్ని సరి చేసుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడైనా సరే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మన జీవితాలు కట్టుకోవాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఇష్టం లేని వ్యక్తులు ఎవరున్నారు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఇష్టం లేని వ్యక్తులు ఎవరున్నారు? నాస్తికులు అనబడుతున్న వారిని తీసి పక్కన పెట్టండి. వాళ్ళ సంగతులు మనం తర్వాత ఎప్పుడు ఆలోచించేద్దాం. దేవుడు ఉన్నాడని నమ్ముతూ, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిని నమ్ముకుంటూ నువ్వు దీనికి జవాబు చెప్పాలి కదా. కాబట్టి మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలా విలువైనది. చాలామంది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం అనుకుంటూ అవిధేయులుగా బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియులారా, నువ్వు కానుకలు ఇచ్చి నువ్వు సంతోషపడి, నువ్వు పరిచర్య చేసి నువ్వు సంతోషపడి, నువ్వు ఇంకా ఏదేదో చేసి నువ్వు సంతోషపడి దేవుని సంతోషపెట్టగలుగుతారా? ఇది సాధ్యమవుతుందా? కాదు. దేవునికి సంతోషం ఏంటంటే, మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే దేవునికి సంతోషం. ఆయనకి ఇష్టమైన రీతిగా మనం బ్రతకడమే ఆయనకి సంతోషం. అలా కాకుండా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నీకు కావాలంటే కానుకలు ఇస్తాను, కాయలు ఇస్తాను, ఫలాలు ఇస్తాను అని అంటే దేవుడు సంతోషపడ్డా. పళ్ళు పలహారాలు దేవునికి సంతోషం కాదు. నువ్విచ్చే డబ్బులు దేవునికి సంతోషం కాదు. ఇంకా నువ్వు ఆయన కొరకు ప్రయాసపడు, కేకలు వేయి, ఆయన గురించి నువ్వు చాటించు, ఏమైనా చెయ్యి. దేవునికి ఆ విషయాలు సంతోషం కానీ కాదు. దేవునికి సంతోషాన్ని కలుగు చేసేది ఏంటిదండి అని అంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చటం. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉంటున్నామా? అది కదా మనం ప్రశ్నించుకోవాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని చిత్తం ఎప్పుడు మనం చేయగలుగుతాం? ఎప్పుడు చేయగలుగుతాం? సహజంగా దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు దేవుణ్ణి ఏమని పిలిచేవాళ్ళు అంటే, చిత్తం ప్రభు అనేవాడు. అయ్యా, నీ ఇష్టమేదో చెప్పు, నేను ఆ రీతిగా నడుచుకుంటాను అని అర్థం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది చెప్పినంత, అలాగే వినినంత తేలికైందేం కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా తగిన వెల చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని దర్శించాడు. 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చిత్తము ప్రభువా అనెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. చిత్తం ఏంటి? చిత్తము ప్రభువా. బాగుంది కదా. నువ్వేం చెబితే నేను అది చేస్తాను అని. ప్రభువా అనగా నా మీద నాకు ఎటువంటి అధికారం లేదు, ఏ కొంచెము కూడా అధికారం లేదు, నా మీద నువ్వు సర్వాధికారివి అని అర్థం. ప్రభువా అంటే చిత్తము ప్రభువా, నువ్వేం చెప్తావో నేను అలా చేస్తాను అని. ఇందాక నేను ఒక మాట చెప్పాను,
మాట పలికినంత తేలిక కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చటం. విన్నంత తేలిక అసలే కాదు. అయితే ఇక్కడ అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, చిత్తము ప్రభా అనగానే నీకు కుమారుడైన ఏకకుమారుడు ఇస్సాకును తీసుకొచ్చి నేను చూపించే పర్వతాల్లో ఒకదాని మీద బలిగా అర్పించు అన్నాడు. గమనించారు? తేలికైందా ఇది? నేను చూపించే మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద నీకు ఒక్కడే అయిన కుమారుడు ఇస్సాకును తీసుకొచ్చి బలి అర్పించు అన్నాడు. ముక్కలు ముక్కలుగా నరికి దేవునికి బలి అర్పించాలి. అబ్బా, ఎంత పరిశోధన అండి బాబా ఇది. మన అబ్రహాం గారు ఏం చేశారు? చిత్తము ప్రభు అని చెప్పి తూచనలేదు. చిత్తం ప్రభు అని చెప్పి అదే నా చిత్తం అనలేదు. ఆయన దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడు. ఎంత లోబడ్డాడండి అంటే, దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమో. 2 సార్లు కేకేశాడు, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయద్దు అని. వినండి జాగ్రత్తగా. అబ్రహాము గారు తన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. ఆయన జీవితంలో కొన్ని తొట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న అవిధేయతలు ఉన్నాయి. మనం అనుకుంటాం అవి చిన్న చిన్నవి అని. అయితే దేవుడు అబ్రహాం గారిని పరిశోధన చేసిన పరిశోధనలో ఆఖరి పరిశోధన మనం చదువుకున్న అధ్యాయం 22 అధ్యాయంలో ఉన్న పరిశోధన. ఈ పరిశోధన తర్వాత ఇక అబ్రహాంను దేవుడు పరిశోధించలా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ పని తర్వాత, ఈ పరిశోధన తర్వాత అబ్రహాం గారు తన జీవితంలో ఎన్నడూ అనుభవించని ప్రశాంతతను అనుభవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం గారు దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఇస్సాకు దేవుని చిత్తానికి లోబడ్డాడు. వారి ఇరువురిని కూడా దేవుడు ఆశీర్వదించిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు దేవుని చిత్తం ఎలా ఉంటుందని అంటే ఎంతో కఠినంగా ఉంటుంది, ఎంతో బాధగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. మన జీవితంలో అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా భక్తులు చేసిన పనులు మనం ఆలోచన చేయాలి. వారు దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడిపోయారు. పిల్లోని తీసుకొని నరకం అని చెబితే ఏ తండ్రికి ఇష్టమవుతుందండి అది? కానీ అబ్రహాం గారు దానికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఎందుకు అని అంటే, నాకు కుమారునిచ్చింది దేవుడు, ఇప్పుడు కూడా ఇచ్చేది దేవుడే. ఎంత గ్రహింపు, ఎంత గ్రహింపు. ఒక మాట ఆలోచన చేయండి ప్రియులారా. ఒకసారి మీ కొరకు నా మాట చదవాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 22 అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుము అని చెప్పాను అని చూస్తున్నా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అంటున్నాడు. నీకు ఒక్కడైన నీ కుమారుని తీసుకొని వచ్చి మోరియా దేశంలో నేను చూపించే పర్వతాల్లో ఒక దాని మీద నువ్వు బలి అర్పించు. ఎందుకు నేను ఈ మాటను ఇంత ఒత్తి మాట్లాడాల్సి వస్తుందంటే, దేవుని బిడ్డలారా, ఒక్కడైన నీ కుమారుని తీసుకొచ్చి దహన బలిగా అర్పించానంటే మారు మాట్లాడకుండా తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. కత్తి పైకి ఎత్తాడు, దించటమే తరువాత. అనగా తన ఒక్కడైన కుమారుని తనకు లేకుండా చేసుకుంటున్నాడు, తన ఎదుట లేకుండా చేసుకుంటున్నాడు. ఇస్సాకు కొరకు ఎదురు చూసి మూడవ పరిస్థితిలో ఉన్న జీవితాల్లో 3 చిగురించిన రీతిగా ఇస్సాకు జన్మించబడ్డాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆ బిడ్డను చంపాల్సి వస్తుంది, వధించాల్సి వస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఆ కుమారుని దేవునికి ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా,
దేవుడు నీకు 2 3 పిల్లలు ఇచ్చాడు. ఒక్కరినైనా దేవుని సేవ కొరకు ఇవ్వడానికి నీకు మనసుందా? ఒక్కరినైనా దేవునికి ఇచ్చి దేవుని సంతోషపెట్టాలన్న ఆలోచన నీకుందా? ఒక పక్క కోట్ల కొలది ప్రజలు నశించిపోతూ ఉంటుంటే, సువార్త చెప్పేవారు లేక ప్రజలు నరకానికి పరుగులెత్తుతూ ఉంటుంటే, నీ పిల్లలు భౌతికంగా గొప్పవారు కావాలనే ఆశతో నీవు ఈ విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నువ్వు నాకు 2 ఇచ్చావు, ఒకరిని నీకు ఇస్తాను, ఒకరిని నేను కలిగి ఉంటాను. 3 ఇచ్చావు, 2 నాకుంటారు, ఒకరిని నీకు ఇస్తాను. అమరామ యోకేబేదులు 3 దేవునికి ఇచ్చేసేసారు. వారు ప్రపంచానికి ఆస్వాదకరంగా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కనుక మేము ఎందుకు ఇవ్వాలి, ఇంకా లేరా దేశంలో, మాతో ఏం పని అని ఉన్నట్టయితే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదేనన్నా దేవుని సేవ కొరకు సమర్పించుకునే వ్యక్తులు కావాలి. దేవుని పని కొరకు పరుగులెత్తే యవనస్తులు కావాలి. దేవుని పని చేసే యవనస్తులు కావాలి. అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నిరంతరం నిలిచేవారుగా ఉంటాం. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయనకి ఇష్టమైన మన వ్యక్తులంగా మనము ఎంచబడతాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మా జీవితంలో నీ చిత్తాన్ని జరిగించాల్సిన ఆవశ్యకతను మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే నీకు వందనాలు. నీ బిడ్డలంగా మేము నీ చిత్తాన్ని నెరవేర్చి మా జీవితాల ద్వారా నీకు మహిమ తీసుకొచ్చినట్లు ఆశ్రయించి దీవించి సహాయం చేయమని, ఈ కార్యక్రమం వీక్షించిన వారు అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. మీరు అక్కడ కొరకే సిద్ధపరిచి భద్రపరచండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం, ఆదరణ, ఆనందం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులు సదాకాలం తోడే నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు